ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. వరయోగీశ్వరుడు గురుండు కవి అయి భక్తుండునై ముక్తిచే పరుడైనన్ జగదాత్మయై వెలుగుచున్ భావింప బ్రహ్మంబునై స్థిరుడై జీవ సమాధినంతరల సచ్చిద్రూపుడై ఒప్పు ఈ ధరలో వేమన యోగి పొంగవు నెదం ధ్యానింతు అశ్రాంతం. శ్రీ 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 యోగి వేమన పద్యతత్వామృతం. పూర్వజన్మమందు పుణ్యంబు సేయని పాపి ధనము కాశపడుటయల్ల విత్తమరచి కోయ వెదకిన చందంబు విశ్వదాభిరామ వినురవేమ. వినుత గుణశీల పుణ్యలోల విను. పూర్వజన్మలో అనగా గత జన్మలో లేదా ఈ జన్మకు కారణమైన జరిగిన జన్మలో ఎటువంటి పుణ్యమును సంపాదించకపోవడం చేత అట్టివాడు పాపకర్ముడై ఈ జరుగుతున్న వర్తమానంలో సర్వానికి కారణమైన శ్రీదేవిని సంపద కొరకే ఆశించడం మహామహామూర్ఖత్వం అంటున్నాడు. ఏ విధంగా అంటే పొలంలో విత్తనాలు చల్లడం మరచిపోయి ఆ తరువాత కొడవలు పూనుకొని కోయటానికై వెళ్ళి వెతకడం ప్రారంభిస్తే ఆ చేలో పైరు ఎక్కడిది, పంట ఎక్కడుంటుంది? ఉండదు కదా. ఎత్తుకొనడానికి తస్మాత్ జాగ్రత్త సుమి అంటున్నాడు. అంటే ఈ విషయమై చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అనే సూక్తి మరోరానిదై ఉన్నది. ధర్మం చేయి బాబు, బాబు ధర్మం చేయి బాబు, ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, ధర్మం చేయి బాబు అని గుడ్డివాడే అడుగుతూ ఉంటాడు. ఈ గుడ్డితనానికి కారణం గతంలో ధర్మం ఆచరించకపోవడమే. లోకం ఇక మీద ధర్మం చేసి పుణ్యాత్మలు కూడా అవకాశంగా భావిద్దాం. కాబట్టి ధర్మం చేద్దాం. యతో ధర్మస్థతో జయ, ధర్మో ఏకోహి నిశ్చల అని కదా. వెళ్ళి వచ్చునాడు మళ్ళీ పొయ్యడినాడు ఇంచుకంత ధనం కొంచుగోడు తాను ఏడబోను ధనమేడబోవును విశ్వదాభిరామ వినురవేమ. మృత్యుంజయ ధనుంజయ విను. మరణించి మరలా జన్మించిన నాడు, జన్మించి మరలా మరణించున్నాడును ఏ ఒక్కరు కూడా కూడబెట్టిన సంపదను ఏ కొంచెమైనను వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళడం అనేది జరగడం లేదు. తాను తన శరీరం ఎప్పుడు ఎక్కడ వదిలిపెడతామో కూడా తెలియదు. అలాగే ధనం కూడా ఎప్పుడు తన నుండి విడిచిపెట్టబడుతుందో, తాను ఎక్కడ పోతానో తెలియబడదు. సంపదలు వచ్చినప్పుడు కొబ్బరికాయను నీరు చేరినట్లు అదృష్టంతో వస్తూ ఉంటుంది. సంపదలు కోల్పోయేటప్పుడు ఏనుగు మృంగిన వెలల పండులాగా గుజ్జుతో ఏనుగు నందు జీర్ణమై పీడతో పండు డిప్పతో వెలువడినట్లుగా ఈ సంపదలు హరించునని సుమతి శతకకారుడు కూడా తెలియపరిచాడు. కులము గలుగువారు గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగువారు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ. భయరహిత జయశీల సజ్జన హిత విను. కులము గోత్రము విద్య మొదలైనవి కలిగి మాకుగానే ఉండి ఇతరులకు లేవనే గర్వంతో కన్ను మిన్ను కానకుండా భోగలాలసులై చెడి రాజులను ఆశ్రయించి చరించేవారు
పసిడి అంటే ఆ బంగారం అనే ఏకార్థ ప్రయోగం కాబట్టి బహుళార్థ ప్రయోగంగా సంపదలు, సిరులు, ధనధాన్యాలు మొదలైనవన్నీ పసిడిగా ఉన్నతించిన ఇటువారి క్రింద కులగోత్ర విద్యాదులన్నీ బానిస రూపాలే. ఇవి ఎవరికైతే ఉండి వీటిని నమ్మి చెల్లించేవారు ధనవంతుల ముందు క్రిందివారే, దాసానదాసులే. కాన గర్వం వలన ప్రయోజనం శూన్యమని, గర్వం అనేది దుర్గుణము, దుష్టగుణం. దుర్గాదేవి పసిడికి సిరులకు నిలయమై ఉన్నది. విర్రవీగటం దుర్గుణం కాబట్టి అది అంతరాంతరాలలో మనుషులందుండి పట్టి పీడించే శత్రుగుణం అని వేమన నిర్గుణ సగుణ దైవ సాక్షాత్కారం కులశీల వివేకములు ఉన్నా అవి భగవద్గుణములు కనుక వాటి వలన మాయ, అవిద్య, అజ్ఞానం అనే భూమికల లోపల పడి గర్వించరాదు అని వేమన సూక్తి రత్నాకరం. కారణ జన్ముడైన శంకరాచార్యుడు ఎవరి ఆశ్రయం కోరలేదు కదా. పోతన తన కృతులను ప్రభువులకు అంకితం ఇయ్యలేదు కదా అని వేమన నీతి. గొడ్డుటావు బిదుక కుండగొంపోయిన పండ్లు నూడదన్ను పాలనీదు లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమ. జగదభిరామ, జన హృదయ సీమ విను. సేపు లేని ఆవు దగ్గరకు పోయి కుండ తీసుకొని పాలు తీయబోతే పాలు కుండుట అలా ఉంచి పళ్ళు 16 ఊడదనిన సామెతగా మన అక్కరను ఆపదను గట్టెక్కించుకోజూచి దాతను అడుగవలె గాని లోభినడిగితే ఎటువంటి లాభం పొందటం ఉండదని సూక్తి. వినూత్న వ్యంగ్యంగా వినిచిన శ్రీ విజ్ఞాన విమల సూక్తుడు వేమన. సారవంతమైన పద్యం సమున్నతమైన హృదయంతో చెప్పడం. హీనగుణము వాని ఇలుసేరనిచ్చిన హాని వచ్చు ఎంత వానికైనా ఈగ కడుపుదొచ్చి ఇబ్బంది పెట్టదా విశ్వదాభిరామ వినురవేమ. ఈగ కడుపుదొచ్చి ఇట్టిట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ. మహాశయ గురువర్య విను. గుణహీనులను ఎన్నటికీ ఇంటిలోనికి ఆహ్వానించకూడదు. ఎంత ఘనునికైనా వాని వలన జరగరాని హానే జరుగుతుంది. ఇది తథ్యం. ఎట్లన్నా ఈగ అల్పప్రాణి అయి ఉన్నప్పటికీ అది కడుపులో దూరితే తిరిగితే బాధపడక తప్పదు. అలాగే దుష్టుల ఎప్పుడునూ దరికి చేరరానియకూడదు అని. వారి దరికి మనం కూడా చేరకూడదు. 3వ పాదాంతం ఇట్టిట్టు సేదా అని మరొకచో పాఠాంతరం. ధార్మికునకు గాని ధర్మంబు గనరాదు కష్టజీవికెట్లు కానబడును నీరు చొరక లోతు నిజముగా తెలియదు విశ్వదాభిరామ వినురవేమ. విజితారి వర్గ వివేక ధర్మదుర్గ విను. విజితారి వర్గ వివేక ధర్మదుర్గ వినవయ్య విను. ధర్మవంతుడైన వానికే ఆ ధర్మాచరణం ఎంత సహనంతో కూడిందో కత్తి మీద సాము అర్థమవుతుంది. దానిలో ఉన్న లోతుపాతులు తెలియబడుతుంటాయి. అలాగే కష్టజీవి అనగా శ్రమజీవి అనిగాక దుఃఖంతో తన పని గట్టెక్కక దాన్ని నిర్వహించుకున్నట్టుకై వేదనతో ఆలోచించి ఫలానా దాతను అర్థించి ఈ ప్రస్తుత అవసర కార్యం గట్టెక్కుదాం
నెరవేర్చుకుందాం అనే యుక్తి చేత అర్థి దాతను ఆశ్రయించేవాడు అని ఇక్కడ కష్టజీవి అంటే. అట్టివాడు ఆశించిన దాన్ని బట్టి అర్థమో పదార్థము మరి ధనము ధాన్యము వస్తురూపంగా ఏదైనా అడిగినంత ఇవ్వలేదే అని అసంతృప్తి అర్థికి కలిగినప్పుడు, అడిగేది తీసుకునేటప్పుడు ఉంటుంది. ఆ మనస్తత్వమే ఇక కష్టజీవి గెట్లు కానవడును అని క్వశ్చన్ చేసి, అంటే ప్రశ్నార్థకంగా మాట్లాడుతున్నాడు. ఇచ్చేవానికి తెలిసినంతగా పుచ్చుకునేవానికి కష్టసుఖాలకు సంబంధించిన అనుభవం ఉండదని, నీళ్లలో దిగిన వానికి లోతు తెలిసినంతగా ఒడ్డునున్న వానికి తెలియదని, వేమన విమర్శన మర్మజ్ఞ తత్వం సద్విచారణతో కూడిన సద్భావం. చెట్టందె విత్తు బుట్టెను చెట్టును విత్తందె బుట్టే చెలిమిదలిర్పన్ చెట్టును విత్తును రెండును పుట్టిన విధి తెలియగలయు భువిలో వేమ. చెట్టునందే విత్తనం పుట్టింది, ఆ విత్తనం అందే చెట్టు కూడా పుట్టింది. పరస్పర సహకారమే. ఈ విధంగా రెండింటినీ గురించి తెలియడమే సృష్టి రహస్యం. ఆత్మజ్ఞులు ఈ లోకంలో ఇలా తెలుసుకొని వ్యవహరిస్తూ ఆచరణశీలురై చెట్టు అనే విశ్వంలోనే విత్తనం ఉన్నది, మన పుట్టుక విశ్వంలో ఉన్న అంశమే, తరువాతనే విత్తన దర్శనం అగునని అనడం. జీవేశ్వరులు ఏకమనే దానికి ఇది నిదర్శనం. ఈ విషయం ఒక్కటి చాలు వేమన్న జీవన్ముక్తులైన యోగి అనడానికి. పూర్వజన్మలు ఉన్నాయని కానీ లేదా ముందు జన్మలు ఉన్నాయనటకు కానీ తావీయకుండా జీవేశ్వరుల అనుసంధానమే నిత్య సత్యమని ప్రతిపాదించి చాటి ఉన్నటువంటి తీరు అద్భుతం, అనన్య సామాన్యం. తల్లి గర్భమందు తాగుట్టినప్పుడు మొదలు బట్టలేదు తుదం లేదు, నడుమ బట్టగట్ట నగుబాటుగాదకో విశ్వదాభిరామ వినురవేమ. యోగీశ్వర, మూలరహిత శరీర విను. తల్లి కడుపులో నుండి తాను జన్మించేటప్పుడు ఎటువంటి శరీర భావం అనే బట్టను ధరించి రాలేదు. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి శరీర భావం అనే ఆచ్ఛాదన లేకనే దహనమైపోతున్నాడు. నడిమి కాలంలో ఈ శరీర భావాభిమానమే బట్టగట్టి జీవించడం చూస్తే నగుబాట్లు మారి పనే కదా అంటాడు. ఇట్లు అన్నింటా తనకు మినహా మాయతో బంధం తప్ప మిగిలిందేమి ఆత్మానందం కాదని లేదని తెలపడం. ఓ వేమ విను. ఈ పద్యమున మొదటి 2 పాదములలో పదముల యొక్క భావం సహజ సుందరం. అలాగే పరబ్రహ్మం ఎప్పుడునూ సత్యమును శివమును సుందరమును అయ్యే ఉన్నది. ఈ విషయం శరీరం ధరించిన జీవులకు మరుగున పడిపోతున్నది. ఈ సత్యాన్ని కన్ను తెరిచి జాగృతి అయి గ్రహించి సదాచరణంతో ప్రవర్తిల్లమని ధర్మహితోపదేశం. ఈ పద్యానికి కొందరు పరిశోధకులు విపరీత వ్యాఖ్యానములు చేసి ఉన్నారు. చేయునదేమి? ఎవరి చీలమండలంలోతు వాళ్ళది. వేమన్న బట్టగట్టడం అనే దానికి ఆత్మాభిమానం, శరీరభావం, దేహాత్మభావాన్ని త్యజించమని అధ్యాత్మభావాన్ని వేదాంతము తెలియజేస్తున్నాడు. జీవించడం కోసం శీతోష్ణముల తాకిడిని తట్టుకోవడంపై బట్టలు ధరించరాదని కాదు. ఈ సత్యాన్ని గ్రహించండి. భగవానుడు భగవద్గీతలో మాత్రాస్పర్శలను గురించి చెప్పిన విషయమే అవి ఓర్చుకో అర్జున అంటాడు. రామనామ పఠనచే మహి వాల్మీకి పరగబోయడయు బాపడయ్యే, కులము ఘనము గాదు గుణము ఘనము
మోహంబురా విశ్వదాభిరామ వినురవేమ. వినుత గుణశీల విను. బోయవాడై ఉన్న వాల్మీకి రామనామ స్మరణం చేత ఈ జన్మలోనే బ్రహ్మజ్ఞాని అయి ఋషిగా మారి లోక కళ్యాణకారకుడై ఉన్నాడు. కులం ఏదైనదేమి గుణంతో విరాజిల్లిన వాడే కదా. ఎంత ధన్యుడో ఆ వాల్మీకి మహర్షి మరి. ఆయన వ్రాసిన రామాయణ కావ్యం లోకోత్తరమై సర్వలోకాలకు ఆదర్శమై ఉన్నది. మంచి కావ్యానికి మరణం అనేది లేదు. అందులకే ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో కవిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః అని బుధులు చెప్పారు. తల్లిదండ్రి చావ తనయుడు తానేర్చు మగడు చావ ఆలు అగచుచుండు కార్యవశమెగాని కలుగునా మోహంబు విశ్వదాభిరామ వినురవేమ. వేమనార్య యోగివర్య విను. తల్లిదండ్రులు చచ్చిపోయినందుకు కొడుకు కొంతసేపు ఏడ్చి ఊరుకుంటాడు. భర్త చావగా భార్య కూడా అట్లే కొంత సమయం ఏడ్చి ఊరుకుంటుంది. అంత మట్టుకే కానీ ఇదంతా తాత్కాలికంగా కలిగిన ప్రేమయ్యే కానీ నిజంగా ప్రాణాలు ఫణంగా పెట్టగలిగిన మోహం వీళ్ళలో ఎక్కడ కనపడుతున్నది? ప్రేమ అనేది ఉన్నదా? కాబట్టి నాటకానికి అవ్వలుగా సూత్రధారిని తెలుసుకోవడమే కార్యకారణ సత్యం. మాయాతీతం, త్రిగుణరహితం. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే నిర్మలం, నిర్గుణం. మనసులోన ముక్తి మరి ఒక్క చోటను వెదకబోవువాడు వెర్రివాడు గొర్రె చంకబెట్టి గొల్లడు వెదకు రీతి గొల్లడు వెదకడా విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మయోగి విను. ఎట్టి నరునికైనా తన మనస్సునందే బ్రహ్మానందాన్ని సమకూర్చే ముక్తి మార్గం అనేది ఉన్నది. ఇంకెక్కడో ఆ ముక్తి ఉన్నదని గుళ్ళని, గోపురములని, తీర్థయాత్రలని వెదకపోవడం వెర్రివాని లక్షణం. గొర్రె గొల్లవాని చంకలోనే ఉన్నది. కానీ ఆ విషయం మర్చిపోయి గొర్రెల మందలో గొల్లవాడైన కాపరి వెదకిన ప్రయోజనం లేదంటున్నాడు. అలాగే మన మనస్సే ముక్తికి నెలవు, వేరొకచో ఆ ముక్తికి తావే లేదు అని తెలుసుకోమంటాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. భగవద్గీత గీతాచార్యుడు బోధించాడు. దుఃఖభూయిష్ట భవసాగరం నుండి తనను తానే ఉద్ధరించుకోవాలి. తన మనస్సే ఉద్ధరించుకునే పక్షంగా బంధువుతున్నది. లేని పక్షంలో ఆ మనస్సే శత్రువై తనను భవసాగరంలో ముంచుతున్నది. ఈ అధ్యాత్మ మార్గంలో పదే పదే ఏకాంశ బోధన వలన పునరుక్తి దోషం అనేది లేదంటారు పెద్దలు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం మనః అని అమృత బిందు పురుషత్తు ఈ సత్యం తెలియజేస్తున్నది. మన మనస్సే బంధమోక్షాలకు కారణమని, విషయాసక్తితో కూడిన మనస్సే బంధమని, విషయాసక్తి లేని మనస్సే మోక్షమని తెలియబడుతున్నది. కాబట్టి మాయామృగం మనస్సే కానీ వేరుగా లేదు. కావున అమనస్కుడవు కా అని వేమన తత్వ నిత్యోపదేశం, ధర్మసార సంగ్రహం. ఆశ కన్న దుఃఖమతిశయింపగలేదు, చూపు నిలుపకున్న సుఖము లేదు, మనసు నిలుపకున్న మరి ముక్తియే లేదు, విశ్వదాభిరామ వినురవేమ. నిష్కామ కర్మయోగి, సమస్త గుణత్యాగి విను. ఆశ కంటే అత్యధికంగా దుఃఖాన్నిచ్చే వస్తువు ఈ లోకంలో ఇంకొకటి లేదు.
చూపు భ్రూమధ్యమందు నిలపక యోగికైనా సుఖం లేదు. మనస్సు నిలపకుండా సంసార యోగంలో ముక్తి పొందడం అనేది అసాధ్యం. ఆశయే దుఃఖభూయిష్టమైనటువంటి సంసారం, నరకతుల్యం. ఆశ కంటే దుఃఖకారకమైంది మరొక్కటి ఈ లోకంలో లేదు. కోరికలే దుఃఖమునకు మూలమని బుద్ధుడు చెప్పనే చెప్పాడు. కావున జీవితం సుఖశాంతులతో తొలతూగాలంటే పరిమిత వాంఛలతో జీవించడం నేర్చుకోవాలి. అలాగే చూపు అంటే దృష్టి సరి అయినదిగా చేసి చూడాలి. అలా చూడగలిగిన వాడే సుఖస్వరూపుడు కాగలుగుతాడు. అలాగే మనస్సు నిలుపుకున్న వాడికే ఈ సర్వానంద మూలమైన మోక్ష స్థితి కలుగుతుంది అంటాడు. ఎవరికైనా మనస్సు నిలపడం కష్టమే, అత్యంత దుర్లభం మాత్రం కానే కాదు. ఆత్మానాత్మ వివేచనం అనగా నిత్యానిత్య వస్తు వివేకం. అభ్యాస వైరాగ్యంలో శరణ్యమని శ్రీకృష్ణ శంకరాది జగద్గురువుల సందేశం. కాబట్టే మనస్సు నిలుపుకున్న మంచిదే, అది నిలవకపోతేనే మోక్షం అనే దానికి దూరం అయిపోతూ ఉంటారు అని ఘంటాపదంగా ఈ పద్యం ద్వారా చెప్పడం జరిగింది. పరుల మోసపుచ్చి పరధనమార్జించి కడుపు నించుకొనుట కాని పద్దు, రుణము సేయు మనుజుడు ఎక్కువకెక్కున విశ్వదాభిరామ వినురవేమ. ఆర్య యోగీశ్వర విను. లోకంలో పరులను మోసపుచ్చి వంచి కూడబెట్టిన ధనంతో కడుపు నింపుకొని బ్రతకనేరవడం, మిక్కిలి కష్టాలు కొని తెచ్చుకోవడమే అవుతున్నది. అప్పు తెచ్చుకొని పప్పు కుల్చడం అనేది రుణగ్రస్తుడొకటే కాక అవమానంతో బ్రతుకు భారమై నరకయాతనలు అనుభవించడం ముమ్మాటికి తథ్యమంటున్నాడు. దానమడుగువాడు ధరలోననధనుడు, దానమడుగడేని దైవ సముడు, దానమీనివాడు ధన్యుండు కాడయ విశ్వదాభిరామ వినురవేమ. ఓంకారేశ్వర వినుతరాం కోటీశ్వర విను. ఎంతవానికైనా ఈ లోకంలో దానం అడగడం తలవంపులు తెచ్చే పని కాబట్టి అది చాలా నీచ కార్యం. దానం పట్టణవాడెవడో వాడే దైవంతో సమానుడు. అయినా కలిమి కలిగి దానం ఎవడైతే ఇవ్వలేడు వాడు మాత్రం ధన్యాత్ముడు కావడం అరుదు అంటాడు. ఔన్నత్య గుణభావాలను ఔన్నత్యంగా చెప్పడం వేమన మహాత్మునికే చెల్లింది. తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల, ముక్కు వంక చూచి ముకురంబు దూరుటవు విశ్వదాభిరామ వినురవేమ. దైవజ్ఞాన ఖని భక్తి భావధ్వని విను. తనకు అదృష్టం లేదు అని అనుకోకుండా వదాంజులైన వారిని పాపబుద్ధిచే నిందించి ప్రయోజనం ఉండదు. ఇంకనూ ఆ పాపమే అనుభవింపవలసి ఉంటుంది. ఎట్లంటే తన ముక్కుకు వంకబెట్టుకొని ఎదురుగా పోయి అర్థం బావాలేదు అన్నట్టుగా ఉంటుంది. పాపబుద్ధి చేత పరులను దూషింప తగదు, దూషణ ఫలం కట్టి కుడుపక మానదు అని చక్కని నీత్యోపదేశం చేశాడు వేమన్న. చెప్పలోన బడ్డ చినుకు ముత్యం బాయే, నీళ్లబడ్డ చినుకు నీళ్లగలసే, ప్రాప్తమున్న చోట ఫలమెట్లు దక్కురా, ఫలమెట్లు దప్పును, ప్రాప్తమున్న చోట ఫలమెట్లు దప్పును విశ్వదాభిరామ వినురవేమ. కర్మయోగి నిర్మలానంద భోగి విను. ముత్యపు చెప్పలో పడ్డ వాన చినుకు ముత్యమైపోయింది, నీళ్లలో పడ్డ చినుకు నీళ్లలోనే కలిసి నీరుగానే మారిపోయింది. అలాగే పుణ్యఫలం చేసి ఉండవలనే కానీ తప్పింప ఎవరి వశం కాదు. దానిని అనుభవానికి రానివ్వకుండా ఎవరూ ఆపలేరు. ఎవరికైనా కర్మఫలం భగవంతుడే అనుభవాన్ని ఇస్తుంది. అదే సత్యం అంటాడు. జీవనం అంటే తన యందు నిశ్చలమగు ఆత్మవిశ్వాసమే కానీ వేరేది కాదు. కాబట్టి ప్రాప్తి ఫలరూపమై పొందబడుతూ ఉంటుంది.
అదే దైవం. వానరాకడ మరి ప్రాణంబు పోకడ కానబడదెట్టి ఘనునకైన కానబడిన మీద కలియిట్లు నడచున విశ్వదాభిరామ వినురవేమ. అలౌకిక జ్ఞాన విజ్ఞాన రూప విను. వర్షం వచ్చేది, ప్రాణం పోయేది ఎంతవారికైనా, తపోధనులకైనా త్యాగులకైనా తెలియబడదు. అలాగే తెలియబడినట్లయితే ఈ కలియుగం ఈ విధంగా ఎందుకు నడుస్తుంది? ఇంకనూ బాగుగానే ఉండేది కదా. ఏ ఋషశృంగ మహామౌని వంటి వారు ఎరుగుదురేమో భగవంతుని సందర్శకులు అంత్యకాలం ఎరుగుదురని పెద్దలు వినికిడి. ఎందుకనగా కాలస్వరూపం భగవంతుడే కదా. ప్రియములేని విందు పిండి వంటల చేటు భక్తి లేని పూజ పత్రి చేటు పాత్రమెరుగని బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ. ఆహార నియమనిష్ట గరిష్ట యోగ ప్రతిష్ట విను. ఇష్టం లేని రుచి ఇవ్వని పిండి ఈ వంటలన్నీ వ్యర్థమైపోతాయి. భక్తి లేకుండా చేసే పూజలన్నీ పత్రిని గూర్చిన శ్రమంతా వృధా అయిపోతున్నది. అలాగే యోగ్యతలు ఎరుగకుండా దానం గనక ఇస్తే ఆ ఇచ్చిన విలువైన బంగారానికి చేటుమూడినట్లే, అందులో సంశయం అనేది లేదు. వ్యర్థం అంటాడు. పదుగురాడు మాట పాటి అయి ధరజెల్లు ఒక్కడాడు మాట ఎక్కదెందు ఊరకాడు వాని కూరెల్లనో పదు విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ విను. ఈ లోకంలో పదుగురు చెప్పిన మాట పదిలమై న్యాయసమ్మతమై అందరి హృదయాలలో అది శోభిస్తూ ఉంటుంది. అదే మాట ఒక్కడు వాదించి మాట్లాడితే అది ఆచారానికి నిలవదు. అలాగే ఊరక ఉగుసుపోకతో మాట్లాడిన వానికి ఊరంతా ఏకమైనా తగిన సమాధానం ఉండదు. కాబట్టి ఏమి ప్రయోజనం చేకూరదు, శుభం కలగదు. వెష్టి పరిమితమై ఉండును, సమిష్టి అపరిమితమై ఉండును. కాబట్టి ప్రయోజనకరము సుమా. గుణయుతునకు మేలు ఘోరంత చేసిన కొండయగును వాని గుణము చేత కొండ కొద్ది మేలు గుణహీనుడెరుగునా విశ్వదాభిరామ వినురవేమ. వేమన్నా వినుమన్నా విను. గుణంతో కూడిన వానికి ఘోరంత మేలు చేసినా అది వాని గుణం కొలది అభ్యుదయం పొంది పర్వతంలా పెరిగిపోతూ ఉంటుంది. గుణహీనునికి ఆమెలే చేసినప్పటికీ అది ఏమాత్రం వినియోగపడక అది హీనమై వ్యర్థమైపోతుంది. అందుకే పాత్ర మెరిగి దానం, క్షేత్రం మెరిగి విత్తనం ఉండాలి అన్నారు పెద్దలు. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోన పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ. యోగివర్య విను. చెప్పులో పడ్డ రాయి చెవిలో దూరిన జోరీగా కంటిలో పడ్డ నలుసు కాలి అందలి ముళ్ళు ఈ సంసార సాగరంలోని అలజడి ఎంతని చెప్పగలం? అంటే అత్యంత తీవ్రతరమై బాధ పెడుతూ ఉంటుంది కదా. చెప్పులోని రాయి అంటే ఆత్మ ప్రబోధం, బ్రహ్మ గడిగిన పాదం. చెవిలోని జోరీగా గురువు ఉపదేశించిన మంత్రం. ఆధ్యాత్మికంగా తనువుకు అరివర్గ గుణ నిగ్రహంతో పాటు జ్ఞానం అంటే కంటిలోని నలుసు అంజనం, కాలిముళ్ళు, జన్మరాహిత్యం, భృకుటి స్థానమందున పరంజ్యోతి
ఈ శరీరమున సమస్త ఇంద్రియములతో ఉన్న సంబంధం ఇంటిలోని పోరుగా తలంచి అంతరార్థంగా గ్రహించవలసి ఉన్నది. ఇంకా అభయంకరమైన జనన మరణ దుఃఖాతీతమును పునరావృత్తి రహితమును అయిన మోక్ష సామ్రాజ్యానందానికి భయంకరమైన యుద్ధము ఎన్ని జన్మలకైనా తప్పదు కదా అని వేమన ఎన్ని చాటువులు, సామెతలు, ఉపమానాలు, అలంకారాలు తన పద్యాలలో ప్రయోగించిన వాటన్నింటి సారం బాహ్య విషయ సౌందర్యం కంటే ఆంతరంగిక పరబ్రహ్మానంద సౌందర్యానికి ముడిపెట్టి జ్ఞానం పాఠకునికి వంటపట్టేటట్టుగా ప్రబోధిస్తూ ఉంటాడు. ఇది వేమన పద్యాలలోని ప్రత్యేకత. లేకున్న పాఠకులకు ఈ అవధూత యోగి వేమన పిచ్చి వేమనగానే కనపడతాడు. హరి ఓం తత్సత్.